వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో అధికార పక్షం యొక్క కృత్యాలు, దాడులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. వైఎస్ఆర్సీపీ నేతల్ని టార్గెట్ చేస్తూ ఈ దాడులు జరుగుతుండటం చాలా విచారకరమని వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా గుడివాడలో జరగాల్సిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు శనివారం మధ్యాహ్నం నుంచే టీడీపీ నేతలు ప్రయత్నించారు. వివాదాస్పద పోస్టర్లతో కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. బీసీ మహిళా జెడ్పీ చైర్పర్సన్, అలాగే వైఎస్ఆర్సీపీ నేత ఉప్పాల హారిక, ఆమె భర్త ఉప్పాల రాముపై పక్కా ప్రణాళిక ప్రకారమే పచ్చ సైకోలు హత్యాయత్నానికి పాల్పడ్డారు అంటూ వైఎస్ఆర్సీపీ మహిళా నేతలందరూ కూడా విమర్శిస్తున్నారు. గుడివాడలో జరగాల్సిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక మీద, ఆమె భర్త మీద కారులో ఉండగానే టీడీపీ వర్గీయులు గంజాయి మద్యం సేవించి వచ్చి దాడులు చేశారు అని చెప్పి పోలీసులు కూడా కేసు పెట్టడానికి సుముఖంగా లేకపోతే వైఎస్ఆర్సీపీ నేతల యొక్క పట్టుబట్టడంతో ఆఖరికి కేసు నమోదు చేశారు. ఈ విషయం గురించి ఉప్పాల హారికను పరామర్శించారు మాజీ హోంమంత్రి తానేటి వనిత, అలాగే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఇచ్చారు. ఈ సందర్భంగా వరదు కళ్యాణి మాట్లాడుతూ, మహిళలకి ఎక్కడా కూడా రక్షణ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి గారు పక్క రాష్ట్రాల్లో వాళ్ళు ఎల్లో మీడియాల మీద దాడి జరిగితే వెంటనే స్పందించేస్తారు కదా. మరి మీ రాష్ట్రంలో, మీరు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జడ్పీ చైర్పర్సన్ స్థాయి మహిళకి ఇంత దారుణంగా దాడి, అది కూడా మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ గోండాలు చేస్తే మీరు స్పందించరా? మీకు మానవత్వం లేదా?